హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసరికి లాస్ట్ సండే వచ్చేసి ఎగ్జిబిషన్కి వెళ్ళాం. ఇది వచ్చేసరికి వాటర్ ఫాల్స్ ఎగ్జిబిషన్. శ్రీ జీవన్ సాగర్ అంట ఎగ్జిబిషన్ పేరు. స్టార్టింగ్ ఎంట్రీ వచ్చేసి ఇలా ఉంటుంది. టికెట్స్ అనేవి నేను మీకు అది కంప్లీట్గా చెప్దాం అనుకున్నా, బట్ ఆ టికెట్ ఫోటో అనేది మిస్ అయింది. మా ఆయన మా పాప వెళ్తున్నారు. ఇక్కడ వచ్చేసరికి మనకి ఓన్లీ ఎంట్రీ అయితే 50 రూపీస్ అండ్ 200 అనేది పే చేస్తే మనం పైన అక్కడ ఉంటాయి కదా లోపల ఐటమ్స్ ఏవైనా ఎక్కేయి అవి వచ్చేసరికి ఏవైనా 4 ఎక్కొచ్చు. సింగిల్ పర్సన్కి వచ్చేసరికి ఎంట్రీ ఫ్రీ అండ్ 200 ఇస్తే అలా ఎక్కొచ్చు. మేము ఈవినింగ్ 6కి అలా ఫస్ట్ వెళ్ళినప్పుడు స్టార్టింగ్ అప్పుడే అనమాట, చీకటి ఇంకా రాలేదు కదా, అప్పుడే స్టార్టింగ్ వచ్చేసరికి ఇలా మనకి ఈ వాటర్ అనమాట, వాటర్ లేజర్ కలర్ఫుల్ అంట ఇలా ఉంది. ఈవినింగ్ టైంలో అంటే అప్పుడప్పుడే మనకి చీకటి వస్తుంది కాబట్టి ఇలా ఉంది, బట్ బాగా చీకటి అయినప్పుడు చూడటానికి చాలా బాగుంది. ఎవరైనా ఒంగోలులో ఉంటే మటుకు కన్ఫామ్గా ఒకసారి వెళ్ళి చూడండి. ఆ రోజు సండే కదా, మేము వెళ్ళినప్పుడు జనం ఎక్కువేం లేరు కానీ బట్ రివర్స్ వచ్చేటప్పుడు చాలామంది జనం అయితే ఉన్నారు. చూడండి, చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మా పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది. అక్కడ వచ్చేసరికి సాంగ్స్ పెట్టారు. నేను కాపీరైట్ క్లైమ్ వచ్చింది అని సాంగ్స్ అనేది తీసేసాను. మా పాప వేరే పాపని పిలుస్తుంది, డ్యాన్స్ చేయమని చెప్తుంది. అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. మేము వచ్చేసరికి ఒక ఎంట్రీ తీసుకొని అండ్ ఒక పాస్ తీసుకున్నాం. అలా అంటే ఒక ఎంట్రీ తీసుకుంటే 2 పర్సన్స్ వెళ్ళొచ్చు. అంటే పాస్ మీద ఒకరికి ఆల్రెడీ ఉంటుంది కాబట్టి అలా వెళ్ళొచ్చు. మా బాబు కొంచెంసేపు ఎంజాయ్ చేసింది. ఇంకా అనేది అవి వచ్చేసరికి మనకి ఐటమ్స్ ఎక్కడం అనేది 7:30కి అలా అయితే స్టార్ట్ అవుతాయి. మేము 6కి వెళ్ళిపోయాం కాబట్టి ఏం స్టార్ట్ కాలేదు. 6:30కి అలా వెళ్ళాము, ఏం స్టార్ట్ కాలేదు. ఇప్పుడు చూడండి, అలా మనం చీకటి పడేటప్పుడు అయితే చాలా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఆ లైట్స్ మనకు చూస్తుంటే. అంటే అక్కడ వచ్చేసరికి డీజే ఒకటి పెట్టారు, ఇంకా సాంగ్స్ వస్తూ ఉన్నాయి. అండ్ సాంగ్స్లు అండ్ మనకి వాటర్ కూడా మనం దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకి కొంచెం దూరం ఉన్నా కూడా ఆ వాటర్ అనేది మన ఫేస్ మీదకి అలా స్ప్రింకిల్ అవుతూ ఉంది. చాలా చాలా బాగున్నాయి. ఒక్కోసారి అయితే మనకి మీకు కలర్స్ కనపడుతున్నాయి కదా, అక్కడ డాన్సర్స్లా డాన్స్ వేస్తున్నట్టు చాలా చాలా షేప్స్ అయితే కలర్స్ చూడటానికి అసలు చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మిస్ అవ్వకుండా కన్ఫామ్గా ఒంగోలులో ఉన్నవాళ్ళు ఈ ఎగ్జిబిషన్కి ముట్టుకు వెళ్ళండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చూడండి అసలుకి ఎంత బాగుందో. అది ఇంకా మనకి బాగా చీకటి పడినప్పుడు అయితే చాలా బాగుంది. చిన్నపిల్లలు చాలామంది, ఎక్కువ చిన్నపిల్లలే ఉన్నారు. అండ్ వాటి దగ్గర నుంచొని చాలామంది ఫొటోస్ దిగుతున్నారు. అలా చాలా బాగుంది. మా పాపని ఒక 1/2 అవర్ అలా ఎంజాయ్ చేయనిచ్చేసి ఇంకా మనకి ఆల్రెడీ మేము కూపెన్ తీసుకున్నాం కదా, 200 పెట్టి కూపెన్, దాని మీద ఏవైనా 4 ఎక్కొచ్చు కాబట్టి ఇంకా వాటికి ఎక్కేస్తే మళ్ళీ ఇంటికి వచ్చేలాగా లేట్ అవుతుందని ఇంకా 7:35కి అలా ఇంకా మేము ఇంకా ఎక్కడం స్టార్ట్ చేసాము. ఫస్ట్ వచ్చేసరికి చూడండి, ఇప్పుడు కొంచెం చీకటి పడేటప్పుడు కలర్స్ షేడ్స్ బాగున్నాయి. అక్కడ ఎన్ని ఉన్నాయంటే 6 ఉన్నాయి. అంటే మనకి వాళ్ళు ఇచ్చారు, కూపెన్లో వచ్చింది ఓన్లీ 5 గేమ్స్ ఇచ్చారు, 5 ఇచ్చారు. మనం ఎనీ 4 ఎక్కొచ్చు. కూపెన్ అనేది లేదు. మీకు ఇన్ కేస్ ఉంటే అది నేను ఎక్కడైనా ఫోటో అనేది లాస్ట్లో అయినా మీకు యాడ్ చేసి చూపిస్తాను. నాకైతే ఇక్కడ నుంచి అసలుకి వెళ్ళాలనిపించలేదు, అక్కడే ఉండాలనిపించు. ఆ కలర్స్ లైటింగ్, ఆ వాటర్ మన మీద స్నోలా పడుతుంటే అవన్నీ ఇంకా అక్కడే ఉండాలనిపించింది. బట్ టైం అవుతుంది కదా అందుకని ఇంకా ఫస్ట్ వెళ్ళాము నేను మా పాప. అంటే మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా నేను మా పాప కానీ మా హస్బెండ్ మా పాప కానీ అలాగే ఇంకా టీం లాగా డివైడ్ చేసుకున్నాం. ఒకరు వచ్చేసి బాబుని ఎత్తుకుంటే ఇంకొకరు పాపని తీసుకెళ్ళాలి. అండ్ నేను పాప వచ్చేసరికి దీనికి వెళ్ళాం, ఫస్ట్ దీనికే వెళ్ళాం. నేనైతే ఎప్పుడు ఎక్కలేదు. మా పాపను హాయ్ చెప్పమంటే హాయ్ చెప్పింది. ఒక వీడియో అనేది తీసుకున్నా, అది చూడండి. ఇదైతే ఇలా ఉంటుంది, మన రెగ్యులర్ ట్రైన్ లాగే ఉంటుంది, బట్
ట్రైన్ లాగా కాదు, రెగ్యులర్ జైంట్ వీల్ లాగా ఉంటుంది, బట్ ఇలా ఉయ్యాలలాగా ఉంది. చాలా బాగా ఎంజాయ్ చేశాను. అంటే నేనైతే ఫస్ట్ టైం ఇది ఎక్కటం అనేది. మరి దాన్ని ఏమంటారో కూడా నాకైతే తెలీదు. మా పాప అయితే నవ్వుతూ ఉందంటే అస్సలు కొంచెం కూడా భయపడలేదు. చాలా ఎంజాయ్ చేసింది కానీ కొంచెం అంటే కొంచెం కూడా భయపడలేదు. ఇది ఎక్కినప్పుడు నేను మా పాప ఎక్కాము. మా బాబు మా హస్బెండ్ వచ్చేసరికి కింద ఉన్నారు. మేము ఇది అంటే కొన్ని బిట్స్ అనేది తీసుకున్నాను షార్ట్స్, అలా చూపించచ్చులే వీడియోస్లో అనేది. ఇదైతే నేను మా పాప ఇద్దరం కలిసి ఇది ఎక్కాము. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మా పాపని మా హస్బెండ్ని వేరే దానికి పంపించేసి నేను బాబుని ఎత్తుకుందాంలే అనుకున్నాను. మాది ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత జస్ట్ మనకి ఒక 5 మినిట్స్ తిప్పేటట్టు 10 రౌండ్స్ తిప్పారు కరెక్ట్గా. 10 రౌండ్స్ కాపోయింది. అదిగో ఇలా, దీన్ని ఏమంటారో నాకైతే తెలియదు, అందుకని నేను మీకు పేరు చెప్పలేను. ఇలా అయితే తిరిగింది. ఇంక ఇది అయిపోయిన తర్వాత ఇంకొచ్చేసరి మా హస్బెండ్ని వాళ్ళిద్దరిని మనకి కప్ సాసర్ ఉండేది కదా, దానికి వచ్చేసరి పంపించేసాము. మనకి ఆ కూపెన్ మీద మనం ఏ ఐటెం ఎక్కితే వాళ్ళు ఆ ఐటెం మీద టిక్ చేసుకుంటున్నారు. అది ఎక్కేసారు. ఇంక మిగతా 3 ఛాన్సెస్లే ఉన్నాయని. ఇంకా దీంట్లో వచ్చేసరికి మా పాపని మా హస్బెండ్ని ఎక్కించా కదా, ఇది మూవ్ అయినప్పుడు మా పాప ఇంకా అసలుకి చాలా భయపడింది. అంటే ఇది కొంచెం ఎంజాయ్మెంట్గా ఉంటుంది కానీ బట్ చిన్నపిల్ల కదా, చాలా భయపడింది. ఏడవలేదు కానీ జస్ట్ భయపడింది. ఇంకా వాళ్ళ నాన్న వచ్చేసరికి గట్టిగా పట్టుకుంది. కళ్ళు మూసుకొని చెప్పాడంటే ఇంకా కళ్ళు మూసుకొని ఇంకా బాగానే ఎంజాయ్ చేసింది. ఇంకా ఇది అయిపోయిన తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా 2 ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మాకు ఒక బెనిఫిట్ ఏమైందంటే ఇక్కడ మా హస్బెండ్ పాప ఎక్కారు కానీ వాళ్ళు బై టు మిస్టేక్ వాళ్ళు కార్డు చూపిమని అడగలేదు. మేము చూపిపోయినా టిక్ చేయలేదు. దానివల్ల మేము ఇంకో గేమ్ కూడా ఎక్స్ట్రా ఇంకోటి కూడా మనం ఐటెం ఎక్కాల్సి వచ్చింది. అంటే ఇంకో ఐటెం కూడా యూజ్ చేసుకోవచ్చు అని ఇంక ఇది అయిపోయిన తర్వాత ఇంకొచ్చేసరికి కొలంబస్ దగ్గరికి వెళ్ళాను. నేను పాప ఇద్దరం. పాప రాననింది, బట్ ఇద్దరు పాపని బాబుని ఇద్దరిని మా హస్బెండ్ మేనేజ్ చేయలేడని ఇంక నేను పాపని తీసుకొని వెళ్ళాను. మా పాప అయితే చాలా ఏడ్చింది. కళ్ళు మూసుకో అని చెప్తే కళ్ళు మూసుకుంది కానీ బట్ చాలా ఏడ్చింది. అంటే చిన్నపిల్లలు అలాంటివి ఎక్కకూడదు. అంటే కొలంబస్, జైంట్ వీల్ అలాంటివి ఎక్కించకపోవటమే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం తెలిసింది. ఇలాంటి కిడ్స్ గేమ్స్ అయితే ఇలాంటివి ఉన్నాయి, జంపింగు అలాంటివి ఉన్నాయి. నేను వచ్చేసరికి జైంట్ వీల్ కూడా ఎక్కాను, కొలంబస్ ఎక్కాను. ఫస్ట్ స్టార్టింగ్ చూపించింది ఎక్కాను. ఇంకా మా బాబుకి కూడా ఎంజాయ్ చేసినట్టు ఉండాలి, మా బాబుని కూడా దేంట్లో తీసుకెళ్తే బాగుంటుందని ఇంకా మా హస్బెండ్ మా బాబుని తీసుకొని ఈ ట్రైన్ ఎక్కాడు. ఈ ట్రైన్ మనకి ఏమంతగా ఉండదు కాబట్టి ఇంక ఈ ట్రైన్లో ఎక్కారు. ఈ ట్రైన్ అయితే చాలాసేపు, మినిమం ఒక 15 రౌండ్స్ దాకా ఎక్కింది. మనకి కూపెన్స్ మీద ఉన్న బెస్ట్ ఏంటంటే కూపెన్స్లో అయితే ఓన్లీ మనకి 50 రూపీసే వర్త్ పడుతుంది. అంటే ఎంట్రీ ఫ్రీ అండ్ ఒక్కొక్కటి ఐటెంకి 50 పడుతుంది. బట్ మనం ఇక్కడికి వచ్చి ఒక్కొక్క ఐటెం ఎక్కాలంటే 100 రూపీస్. ఏ ఐటెం ఎక్కాలన్నా 100 రూపీస్. మ్యాక్సిమం వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే మీ ఇంట్లో పిల్లలు ఉంటే కన్ఫామ్గా ఎక్కాలనుకుంటే కూపెన్స్ అనేది తీసుకోండి. 200 పెడితే మనం అంటే ఆల్మోస్ట్ 4 ఎక్కొచ్చు కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మా హస్బెండ్ ఇంక ఈ ట్రైన్ ఎక్కేసిన తర్వాత మేమైతే ఏం తినలేదు. ఆ జైంట్ వీల్ ఆ కొలంబస్ ఎక్కేలాక కడుపులో తిప్పేసినట్టుంది. ఇంకొచ్చేసరికి ఇంక అక్కడి నుంచి వచ్చేసాము. ఏమైనా తీసుకుందాం అనుకున్నాం, బట్ టైం లేక ఏం